హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ కూడా ఇంటికా నుంచే స్టార్ట్ చేస్తున్నా. పోదాక 9 అవుతుంది. నడవండి పోదాం ఇక కారోబార్కి. ఇవాళ శనివారం, మార్కెట్ ఎట్లుంటుందో ఏం కథ తెలియదు. ఈ వీడియో అయితే ఈ నుంచి కంటిన్యూ చేయండి. ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయండి. చలో మన వీడియో ఈ నుంచి స్టార్ట్. మామిడి ఇలా వీడియోలో వస్తా నేను అంటే సరే హాయ్ చెప్పు అని చెప్పిన. ఓకే, మళ్ళా వీడియో నుంచి కంటిన్యూ చేద్దాం. పొద్దున వస్తే ఇప్పుడు పడ్డది మనకి బుకింగ్ 11 అవుతుంది. బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా. అమౌంట్ చూడ్రి. ఆర్డర్ తీసుకునేటప్పుడు 350 వచ్చింది. ఆర్డర్ తీసుకున్నాక 314 రూపాయలు అయిపోయింది. అది 1.3 కిలోమీటర్ ఉంది పికప్. పోదాం నడండి. ఇది అశోక భూపాల్ చేంబర్ ఈ నుంచే పికప్ ఉన్నది. ఇవాళ ఇటు బేగంపేట రోడ్లో మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తుంది అన్నట్టు. అందుకే 11 గంటల నుంచి 4 గంటల వరకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ట్రాఫిక్ జామ్ అవుతుంది మంచిగానే. దింపేటప్పుడు ఈజీ అవుతుంది, లాస్ట్కి పెడుతుంది. ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నా. డ్రాప్ డిస్టెన్స్ వచ్చేసి 7.2 కిలోమీటర్స్. ఇది మన ట్రిప్ ఇడికి క్లోజ్ అందులో వేసుకుంటున్నారు. నేను అందులో ఫస్ట్ ఏమన్నా చెప్పు. అయితే నేను ఫస్ట్ అదే అనుకున్నా, 350 ఏమో వచ్చింది క్యాష్కి. మళ్ళీ ట్రిప్ స్టార్ట్ చేయగానే 314 వచ్చింది ఏంటని. మిగతా ఆన్లైన్లో వేసిండు అన్నట్టు. చలో వేరే బుకింగ్ కోసం చూద్దాం. 300ది ఒక చిన్న బుకింగ్ కొట్టి వచ్చి ఈడ ఆగిన. మూసాపేట్ ముందు ఇది మూసాపేట ఉండే, ఇప్పుడు ఇది ఫ్రీడమ్ ఆయిల్ మూసాపేట అయిపోయింది అన్నట్టు. అర్థమైందా? ఇప్పుడే చూస్తున్నా పేరు. ముందేమో మూసాపేట ఉండే, ఇప్పుడు ఫ్రీడమ్ ఆయిల్ మూసాపేట అని. ఆర్డర్ వస్తుంది ఒకటి. గాజుల రామారం డ్రాప్ ఉంది, మనకు వస్తే తీసుకుందాం. వచ్చింది. మనం మూసాపేటలోనే ఉన్నాం కాబట్టి మూసాపేట లొకేషన్ అంటే మనకు దగ్గరనే అని తెలిసిపోతుంది అన్నట్టు. అట్లా ఆక్సిజన్ హోమ్ నియర్ ఏరు బాచుపల్లి. పికప్ డిస్టెన్స్ ఎంత ఉందో చూద్దాం. 1.9 కిలోమీటర్ ఉంది పికప్. చలో వెళ్దాం నడవండి లోడ్ చేసుకొని. పికప్ పాయింట్కి వచ్చేసినాము. ఇది ఈనాడు ఆఫీసు. ఆ ముందటి నుంచి రైట్ తీసుకుంటే ఆడ ఉంది మన లోడింగ్ పాయింట్. చలో వెళ్ళి మనం వెహికల్ లోడ్ చేసేసుకుందాం. ఇడికి వచ్చినాను పికప్ పాయింట్కి. ఆర్డర్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోయింది. నాకు మెసేజ్ రాలేదు, ఏం రాలేదు. స్క్రీన్ మీద ఆటోమేటిక్ నీకు గుడ్ విల్ వేస్తున్నాము 33 రూపీస్ అని చెప్పి మెసేజ్ వచ్చింది. అంతే, ఇక ఆర్డర్ క్యాన్సిల్ అయిన మెసేజ్ కూడా రాలేదు. స్క్రీన్ మీద చూస్తే వెళ్ళిపోయింది. చలో వెయిట్ చేద్దాం వేరే బుకింగ్ కోసం. ఏంటి ఆగుతా, సైడ్కి కొంచెం జాగా ఉన్నది, మార్కెట్ ఏరియా కదా, చూద్దాం. ఇక మూసాపేటలో వెయిట్ చేయబట్టి చాలా టైం అయిపోయింది. ఈయనే ఉన్నా మూసాపేటలోనే. ఒకటే బుకింగ్ కొట్టి కూర్చున్నా. గుడ్ విల్ వేసిండు, అదొకటే ఉంది. చలో అటు పోదాం వేరే చోటు.
అటు సనత్ నగర్ దిక్కు పోయి ఆగుదాం. ఇక ఇక్కడనే రావాలి బుకింగ్స్, కానీ ఇక్కడనే వస్తలేవు. మొత్తం మార్కెట్ ఏరియా ఇది. యూటర్న్ చేసి రోడ్ అవతల సైడ్ పోయి వెయిట్ చేద్దాం. ఇక్కడ మూసాపేట్ ఫ్లైఓవర్ పక్కన ఆగినాను. ఇడుగు నుంచి కూడా ఏం వస్తలేవు. ఇక మన గరాజ్కి పోవాల్సిందేనేమో, తప్పదనుకుంటా. చూద్దాం ఇక పోయి. సీతాఫల్ సీజన్ వచ్చేసింది, అమ్ముతున్నారు. చూద్దాం ఏం రేట్ ఇస్తున్నారు, ఇంటికి తీసుకుపోవచ్చు. ఇక ఇక్కడ తీసుకున్నాను 100 రూపాయలు అంట. 100 రూపాయలకి ఇచ్చిర్రు. ఇది చిన్న కుప్ప, ఎక్కువ తక్కువ ఇక తీసుకున్నా. చాలా ఇప్పటిదాకా సీతాఫల్ కొన్నికి పోయినాను కదా, ఆ బుట్టి ఒక బుట్టి 150 రూపాయలు ఏమో అన్నది. నేను తక్కువ చేయి అన్నాను. 120కి వచ్చిర్రు, 130కి వచ్చిర్రు, 120కి వచ్చిర్రు. 100 రూపాయలకి ఇవ్వమ్మా అన్న. ఇక సరే అని 100 రూపాయలకి ఇచ్చిర్రు. ఆ బుట్టి పెద్దగానే ఉంది. ఆ బుట్ల కింద మొత్తం ఆకులు నింపి పెట్టేది. బుట్టిలో మొత్తం ఆకులు నింపేసి పెట్టిర్రు అన్నట్టు. పైన ఏవి ఉన్నాయో అవే. నేను అనుకున్న బుట్ట కింద నుంచి పైన వరకు అన్నీ ఆ సీతాఫలే ఉన్నాయేమో అనుకున్నాను. మొత్తంలో బేగంపేటకి వచ్చేసినాను. 2 అవుతుంది. ఆ 300 ఒకటే బుకింగ్ కొట్టిన. టైంపాస్లో మొత్తం దినం అయిపోతుంది. గ్యారేజ్కే పోవాలి. ఇక మళ్ళీ చూస్తా, ఆడ నుంచి బుకింగ్ వస్తే మళ్ళీ షూట్ చేస్తా. ఎటు టైము 2 అవుతున్నది. ఇక విమాన్ నగర్ నుంచి వచ్చింది పికప్. మళ్ళీ మూసాపేట్ ఆడ నుంచి వచ్చినాం ఏమిటి. ఇప్పుడు మళ్ళీ ఆడికి వచ్చింది బుకింగ్. 483 రూపీస్ చూపెడుతున్నది. పికప్ డిస్టెన్స్ చూద్దాం ఎంత ఉందో. 1.6 కిలోమీటర్ ఉన్నది పికప్. ఎక్కడనో ఇది. చలో పోయి లోడ్ చేసుకుందాం. పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాము. బేగంపేట రోడ్లో ఉన్నది. లెఫ్ట్ మర్రంగానే పికప్ ఉందంట. చలో వెళ్ళి లోడ్ చేసుకుందాం. 10 కిలోమీటర్స్ ఉన్నది డ్రాప్ పాయింట్. ఇది మన మెటీరియల్, ఒక బాక్స్. చలో వెళ్దాం, నడవండి. మళ్ళీ వచ్చేసినాము మూసాపేట దగ్గరికి. పెడుతుంది లొకేషన్. చలో పక్కకు ఆపి ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఏడు ఉండవు. ఇక్కడ ఐఎఫ్బి ఉంది కదా, అందులో ఇవ్వాలంటే ఒకటే డబ్బు ఉన్నది. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. అమౌంట్ వచ్చి 483. 400 వచ్చినాయి మనకు అందులోకి. కరెక్ట్ 82 రూపాయలు కంపెనీ తీసుకుంది. మళ్ళీ మూసాపేట ఫ్లైఓవర్ ఎక్కుతున్నా. ఇలా ఇటే తిరుగుతున్నా నేను. కానీ ముందు మూసాపేటకి వచ్చినామంటే బుకింగ్ పడుతుండే కంపల్సరీ. మూసాపేట ఫ్లైఓవర్ దిగినాక లెఫ్ట్కి అక్కడ ఆగి చూద్దాం, ఏమైనా బుకింగ్స్ వస్తే రావచ్చు. ఇంతకుముందు ఈ ఫ్లైఓవర్ కిందనే వెయిట్ చేసి వెళ్ళిపోయినాను. మళ్ళీ బేగంపేట దిక్కు పోతే బేగంపేట దగ్గర టచ్ అయినా అప్పటికే బుకింగ్ వచ్చింది. మళ్ళీ తీసుకొని మళ్ళీ మూసాపేటకి వచ్చిన. ఇప్పుడు చూద్దాం, కింద దిగి లెఫ్ట్ కాడ ఆగి చూస్తాం. మనకి ఇంకొక బుకింగ్ పడ్డది మెడ్చల్కి. పికప్ వచ్చేసి ఒక 2 కిలోమీటర్ వరకు ఉంటుండొచ్చు. 1.7. చలో పోదాం, నడవండి. కంప్యూటర్స్ ఉన్నాయి, కంప్యూటర్ వాళ్ళవి.
సిటీసీ బిల్డింగ్ కదా, ఇక అవే ఉంటాయి. సిటీసీకి అయితే వచ్చేసినాము. ముందట ఉన్న సిటీసీ చౌరస్తా దాటితే బంద్ ఉంది ఏంది. చలో పికప్ చేసుకుందాం మెట్రోలో అయితే. 21 కిలోమీటర్ డ్రాప్ ఉన్నది. వెనకాల బండి అయితే లోడ్ చేస్తారు. 3 బాక్సులు ఉన్నాయి. ఇది ఇళ్ళకి దొరికిన ఇది మన లోడ్. సుచిత్ర జంక్షన్. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. లైన్ అంత దూరం నుంచి ఆడ వరకు బ్లాక్ ఉన్నది. ఇప్పుడైతే ఉంటుంది, వైన్ షాప్ ఉంటుంది. వచ్చేటప్పుడు నా దూరం ఏర్పడ్డట్టు కదా. వచ్చేటప్పుడు ఏం చేస్తుంది సార్, ఈ వైన్ షాప్ ఉంటుంది. ఈ ఒక్క ఫ్లైఓవర్ రెడీ అయిపోతే ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయి ఈ ఏరియా నుంచి. ఎందుకంటే దగ్గర దగ్గరగా 3 టర్నింగ్లు ఉండేది తెలుసా. అవును, అటు బొల్లారం వెళ్ళేది, ఇటు దూల్పేట దూలపల్లి ఇటేమో ఊళ్ళోకి వెళ్ళేది. 3 తగ్గిపోతాయి. వెహికల్ అన్లోడ్ అవుతుంది. ట్రిప్ ఇడికి క్లోజ్. మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. చలో క్యాష్ కలెక్ట్ చేసేసుకున్నా. ఇది మనం ఇలా చేసింది అంతే. ఇంత వచ్చింది 570. చలో ఇప్పుడైతే కాలేజ్లో ఉన్నాం అన్నట్టు. ఇదంతా కాలేజ్. చలో బయటికైతే వెళ్దాం. ఇది కాలేజ్. ఇది కాలేజ్ బయట రోడ్ చూడండి ఎంత మంచిగా ఉంది. టైం 4:50 అవుతుంది. ఈ నుంచి ఏమైనా రిటర్న్ పడుతుందా చూడాలి ముందట ఆగి. ఇక్కడ నుంచి ఎక్కడికి వడ్డా తీసుకుంటా ఇక బుకింగ్ వస్తే. లేకపోతే 20 కిలోమీటర్లు ఎంటీ పోవాల్సి వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఆగినాను. ఈడ నుంచి ఏమైనా బుకింగ్లు పడితే చూద్దాము. ఇది అటు పోతే కోంపల్లి ఫ్లైఓవర్, ఇటు దేవరంజాల్. ఈడ కొంచెం సేపు ఆగి చూద్దాం. మన చివరి ప్రయత్నం 1/2 అవర్ ఈడ ఆగి చూద్దాము. ఇక రాకపోతే సీదా వెళ్ళిపోదాం. దేవరంజాల్ పోయే రోడ్ ఆ ముందట జాగ్ ఉంటుంది, ఆడ పోయి వెయిట్ చేద్దాం. 6:30 అవుతున్నది. ఇక దేవరంజాల్లో కూడా ఏం వచ్చేటట్లేదు బుకింగ్స్. ఈయనే వెయిట్ చేస్తున్నా సూపర్ అవతల కెమెరా పెట్టి. ఇక వెయిట్ చేస్తున్నా. దేవరంజాల నుంచి కూడా ఇక స్టార్ట్ అయిపోతున్నా. టైము 6:22. ఇక ఏం వచ్చేటట్లేదు. ఇక ఇక్కడ నుంచి కూడా అందరు పోతున్నారు. లైట్ ఆన్ చేద్దాం. దారిలో ఏమైనా బుకింగ్ వస్తే ఆన్లైనే పెట్టుకొని పోతున్నా. దారిలో ఏమైనా వస్తే బుకింగ్స్ చూద్దాం. ఇంటికి పోయే వరకు ఏముంటుందో పరిస్థితి. ఎంటీ రావాల్సి వచ్చింది మొత్తం ఇంటి వరకు. ఇది అన్నానగర్ ఏరియా. ఇక ఆల్మోస్ట్ వచ్చేసిన ఇంటికి. ఇలాంటి వీడియోలు అయితే ఇంతే. ఇలాంటిది ఎంత అయిందంటే 1300. అందుకే 300 డీజిల్కే పోయింది. ఓ 1000 రూపాయలు మిగిలినాయి. ఇంకా 400 ఖర్చు పెడితే 2000 మిగిలినాయి. ఇవాళనేమో 300 ఖర్చు పెడితే 1000 రూపీస్ మిగిలినాయి.
ఓకే మళ్ళా బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యాద్ తోటి. కలుసుకుంటాను నెక్స్ట్ వీడియోలో.